దేశవ్యాప్తంగా రియాలిటీ రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడాయ్. ఇటీవలే క్రెడాయ్ ఏపీ నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది. రీసెంట్ గా నోవాటెల్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో క్రెడాయ్ ఏపీ నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించారు. ముఖ్యమంత్రి గారు నాకు ఈ పోర్ట్ఫోలియో ఇచ్చినప్పుడు ఒకటే చెప్పారు, ఏ ప్రభుత్వమైనా ముందుకు పోవాలంటే ప్రజలకు సంక్షేమం చేయాలన్నా డబ్బులు ఉండాలంటే డెవలప్మెంట్ ఉండాలి. డెవలప్మెంట్ ఉన్నప్పుడే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆదాయం రాకుండా సంక్షేమాలు చేయలేము, డెవలప్ చేయలేము, రెండు చేయలేము. కాబట్టి రెండింటినీ రెండు కళ్ళుగా భావించి మనం చేయాలంటే రాష్ట్రానికి ఆదాయం రావాలి. ఆదాయం వచ్చే అనేక వనరుల్లో అతి ముఖ్యమైనది రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో వాళ్ళకున్న సమస్యల్ని సుదీర్ఘంగా చర్చించి సాల్వ్ చేయమని ప్రత్యేకంగా చెప్పారు. మీకు ఏ సమస్య ఉన్నా ఎప్పుడున్నా మీరు రండి, ఖచ్చితంగా మీకు చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన క్రెడాయ్ మెంబర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇవాళ హైదరాబాద్లో ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ వచ్చినాయి. మన కార్మికులకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలని విజయవాడ ఆంధ్ర క్రెడాయ్ చాప్టర్ వారు రావడం జరిగింది. మంత్రివర్యులు నారాయణ గారి దగ్గరికి తీసుకెళ్తే వెంటనే మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు. తప్పకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ విజయవాడే కాదు, ఎక్కడెక్కడ పెద్ద నగరాలు ఉన్నాలో అన్ని చోట్ల కూడా 3-4 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ క్రెడాయ్ వారి ఆధ్వర్యంలో వాళ్ళందరి సహకారం తీసుకుని ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు బ్రహ్మాండంగా తయారు చేద్దాం. త్వరలో ప్రభుత్వం ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి అమరావతిలో అంతేకాకుండా విశాఖపట్నంలో కూడా స్థలం వచ్చే విధంగా మేమందరం కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరి మైనింగ్ మినిస్టర్గా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పిన మొట్టమొదటి మాట ఫ్రీ శాండ్. విజయవాడ నగరంలో ఇవాళ 200 నుంచి 300 రూపాయలకే శాండ్ వస్తూ ఉందంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన అని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాను. ఇదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా శాండ్ ఇస్తున్నాం. ఏ రకంగా అయితే ఇవాళ ఫ్రీ శాండ్ వస్తుందో భవిష్యత్తులో కూడా గ్రావెల్ కూడా అదే విధంగా అందించే విధంగా ఒక కార్యాచరణను తయారు చేసుకుంటా ఉన్నాం. మీ ప్రతి సమస్యని కూడా అర్థం చేసుకునే ప్రభుత్వం ఇది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తే మీ ద్వారా ఎన్నో లక్షల మంది కార్మికులకు ఉపాధి దొరుకుతూ ఉంది. మీ రంగం బాగుండాలని కోరుకునే ప్రభుత్వం ఇది. అన్ని రకాలుగా మీకు అండగా సహాయ సహకారాలు ఇస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మీరు కావలసిన ఏ విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని పాజిటివ్గా చేయడానికే ప్రయత్నం చేసే మంచి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఎల్లవేళ మీకు అండగా ఉంటాం. మీకోసం, మీ అభివృద్ధి కోసం, మీ ద్వారా ప్రజల్లో అనేక మంది అభివృద్ధి జరిగే విధంగా మా సహకారం ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. I hearty congratulations to the team. So under this leadership, it's going to grow big. Last 2 years also it was very good what I have seen. Shivareddy Garu, Raman Rao Garu, I've been seeing continuously watching them. They have done a great job. So now this team also with the support of the new government is going to do a great job. So hearty congratulations to you and thanks for inviting me and giving this opportunity. Thank you. From my side, a big congratulations to the newly elected committee members of CREDAI Andhra Pradesh. A big round of applause to you all. I wish all the very best to the new incoming team to pursue their objects, goals and to deliver the very best of the services to our CREDAI members. Thank you. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మన దేశానికి టార్చ్ బేరర్ అయితే మన ఆంధ్రప్రదేశ్కి ఇవాళ మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిజమైనటువంటి టార్చ్ బేరర్గా నేను అభివర్ణిస్తాను. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నిటినీ కూడా కంప్లీట్గా పరిష్కారం చేయడానికి వారు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని ప్రొయాక్టివ్గా ఏపీలో పరుగులు పెట్టించడానికి ఎలాంటి నిర్ణయాలు అవసరమైతే అలాంటి నిర్ణయాలు చేయడానికి ఉండడం మన అందరి అదృష్టం. It's a proud and special day as installation of the new leadership of CREDAI Andhra Pradesh. This is not a change of leadership ceremony but reaffirmation of our unwavering commitment to progress, professionalism and ethical practices. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం మా బిల్డర్స్ అందరం కూడా మా యొక్క పాత్ర వహిస్తూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతాం చేసి మా బిల్డర్స్ అందరి తరఫున కూడా మీకు మనవి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మన ఆకలిని గుర్తించి అన్నం పెట్టేది అమ్మ. అలాగే మన బిల్డర్ కమ్యూనిటీకి మున్సిపల్ మినిస్టర్ శ్రీ నారాయణ గారు తల్లి లాంటి వారు. ఎందుకంటే
మనం అడిగిన సమస్యలే కాకుండా బిల్డర్ల ఇతర సమస్యలను కూడా గుర్తించి వాటిని తగు రీతిలో ప్రభుత్వం ద్వారా పరిష్కరించినందుకు మన బిల్డర్లందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రత్యేక అతిథిగా విచ్చేసిన కొల్లు రవీంద్ర గారు, వారు రాగానే మనకి ఫ్రీ శాండ్ ఇచ్చి మనకందరికీ బిల్డర్స్కి చాలా మేలు చేశారు. వారిని కూడా నమస్కారం చేస్తున్నాం క్రెడై తరఫున. అలాగే గౌరవ అతిథులుగా విచ్చేసిన మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ గారు, వారికి మనకి స్కిల్ డెవలప్మెంట్లో అమరావతిలో మనకు సైట్ ఇప్పిస్తారని కూడా ప్రామిస్ చేయడం జరిగింది. మనందరం దానికి కనుక సరిగ్గా సబ్మిట్ చేస్తే వారు మనకి చాలా హెల్ప్ చేస్తారని ప్రామిస్ చేయడం జరిగిందండి. వారికి మా క్రెడై ఏపీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.